సార్, తిరుమల లడ్డు కల్తీని ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ పెద్ద రచ్చగా మారింది. ముఖ్యంగా రీసెంట్ గా సిబిఐ కమిటీ అనేది సుప్రీంకోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో గత 5 ఏళ్ళు కూడా ఎక్కడా నెయ్యి అనేది వాడలేదు, కేవలం పామాయిల్లో కెమికల్స్ కలిపి లడ్డు తయారు చేశారని ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. మీరేమంటారు దాని గురించి? చూడండి, ఇప్పుడు ఒక విచారణ జరిపేటప్పుడు ఈ రకంగా కల్తీ జరిగింది, ఈ రకంగా కల్తీ జరిగింది అని ప్రజలు కానీ ప్రభుత్వం కానీ చెప్తా ఉంటుంది. కాకపోతే దానిపైన ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ సమస్యలు ఏమైతే తేలుస్తాయో అదే నిజమవుతుంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది కాబట్టి అని అన్నారు. ఇప్పుడు నెయ్యే వాడలేదు, పామాయిల్లో వచ్చి కెమికల్ వేసి వాడుతున్నారు అన్నారు కదా, అప్పుడు మీరు చెప్పింది అబద్ధం కదా అంటున్నారు. మీరు ఏం చెప్పినా ఒరిజినల్గా అయితే నెయ్యి వాడలేదు కదా. మీరు అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కవ్వు నుంచి చేయలేదని చెప్పినా కూడా ఈరోజు నెయ్యితో కాకుండా మామూలుగా జంతువుల కొవ్వుతో కాకుండా కెమికల్తో పామాయిల్తో నెయ్యి చేసి తిరుమల లడ్డు చేసినప్పుడు తప్పు జరిగినట్టే కదా. వాళ్ళు చెప్పేది పక్కన పెట్టండి. మీరు ఒరిజినల్గా ఏమైనా ఆవు నెయ్యితోనే, ఆవు కొవ్వుతోనే లడ్డు చేసినామని తేలిందా? తేలలేదు కదా. విచారణ జరిపిన తర్వాత అవన్నీ తేలుతాయి. ఇప్పుడు మీరు కూడా ఏమన్నారు, మా బాబాయ్ గుండెపోటుతో చనిపోయినాడు అన్నారు. విచారణ చేసిన తర్వాత ఏం తేలింది? చంపేయబడింది అని తేలింది. ఇది కూడా అంతే కదా. ఎంక్వైరీ చేసినారు కాబట్టి ఈరోజు ఫైనల్ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. 100% కల్తీ నెయ్యి జరిగింది. దాంట్లో శిక్ష పడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ 11 మంది 12 మందిని అరెస్ట్ చేసినారు. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి పవిత్రమైన తిరుమలను భ్రష్టు పట్టించి పవిత్రమైన హిందూ మనోభావాలను దెబ్బతీశారో వాళ్ళైతే ఖచ్చితంగా జైలుకు వెళ్ళడం అయితే ఖాయం.